వీక్షకులకు నమస్కారం. బ్లాగ్ లోకి స్వాగతం. ఇది భీమవరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర పంచారామం. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిందనే విషయం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక మందికి తెలిసిన విషయమే. ముఖ్యంగా కార్తీక మాసంలో గాని, మహాశివరాత్రి సందర్భంగా గాని, ముఖ్యంగా సోమవారాలు ఈ పుణ్యక్షేత్రమైనటువంటి పంచారామం ఉమా సోమేశ్వర దేవాలయానికి అనేక మంది మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ శివుణ్ణి దర్శించుకుని ఎంతో సంతోషిస్తూ ఉంటారు, తరిస్తారు. మరి అటువంటి ఈ ప్రముఖ పంచారామ క్షేత్రంలో ఈ దేవాలయానికి తూర్పు వైపున సోమగుండం అనే ఒక పుష్కరిణి ఉండటం అందరికీ తెలిసిందే. ఆ సోమగుండం మధ్యలో నందీశ్వరుడు కూడా కొలువై ఉండేవాడు. అయితే మరి ఇక్కడ వారు చెప్పినట్టుగా అది దొండగలు పనో మరెవరి పనో గాని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మరి దానికి అదే శిథిలం అయి కూడా ఉండవచ్చు. మీరు చూస్తున్న ఈ సోమగుండం పుష్కరిణి మధ్యలో ఉన్న నందీశ్వరుని తిరిగి నెలకొల్పి ఒక దేవాలయంగా నిర్మిస్తున్నారు. ఇది భక్తులందరూ చాలా సంతోషించాల్సిన విషయం. ఇదే సోమగుండం పుష్కరిణి. ప్రస్తుతం ఈ చెరువులోని నీళ్ళన్నీ కూడా తొలగించారు. అయితే మొన్న కురిసిన వర్షాలకి తిరిగి కొద్దిపాటి నీరు ఈ చెరువులో చేరుకుంది. ఈ సోమగుండం కూడా చాలా ప్రసిద్ధి చెందింది అనేది అందరికీ తెలుసు. ఈ సోమగుండం చెరువులో సముద్ర లవణాలతో కూడుకున్న లక్షణాలు ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. భీమవరానికి ఆకాశ మార్గాన 20 కిలోమీటర్ల అవతలే సముద్రం ఉంది. అయినా కూడా అంతర్గత ప్రవాహాల ద్వారా ఆ విధమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చాలా మంది పరిశోధకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సోమగుండం పుష్కరిణికి ఆ ప్రత్యేకత ఉంది. సముద్రపు నీటి లక్షణాలు ఈ చెరువులోని నీరు కలిగి ఉంటుంది. మరి అటువంటి ప్రముఖమైన ఈ సోమగుండం పుష్కరిణి మధ్యలో ఉన్న ఆ నందీశ్వరుడు ధ్వంసం అవటం వలన ఇప్పుడు ఇక్కడ ఉన్న దేవాదాయ శాఖ గాని, చెరువు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇతర భక్తులు అందరూ కూడా కలిసికట్టుగా ఇప్పుడు చెరువు మధ్యలో ఉన్న ఈ నందీశ్వరుడికి ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. మరి భక్తులు కూడా ఆ దేవాలయం పుష్కరిణి మధ్యలో, సోమగుండం పుష్కరిణి మధ్యలో ఉన్న ఆ దేవాలయానికి చేరుకుని నందీశ్వరుడిని దర్శించుకుని తరించే విధంగా ఏర్పాట్లని చేస్తున్నారు. ఒక చక్కటి ఎత్తైన నిర్మాణాన్ని ఆ చెరువు అంతర్భాగంలో మధ్యలో ఏర్పాటు చేయడం అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఆ నిర్మాణాన్ని భవిష్యత్తులో ఇక్కడ మంచి అందమైన కళాత్మకమైన దేవాలయ రూపంలోని నందీశ్వరుణ్ణి మీరు దర్శించుకునే అవకాశం ఉంది. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.